ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం. పవిత్ర దాంతోపాటు చందు గారుల న్యూస్ గురించి మనం వింటూనే ఉన్నాము. ఆవిడ యాక్సిడెంట్లో చనిపోవడం, దాని తర్వాత ఆ న్యూస్ని జీర్ణించుకోలేక చందు గారు కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆ న్యూస్ వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారో పర్సనల్గా కారణాలు ఏంటి అని సెర్చ్ చేస్తున్న ప్రాసెస్ కావచ్చు, లేదంటే అసలు జరిగింది ఏంటి అన్న కారణాలు తెలుసుకునే ప్రాసెస్లో కావచ్చు, ఆయనకు ఆల్రెడీ పెళ్ళైందని, 2 పిల్లలు ఉన్నారని, అది కూడా చిన్న పిల్లలు అని వాస్తవ కోణాలు బయటకైతే రావడం జరిగింది. అసలు ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని అసలు ఏ విధంగా మనం చూడాలి? సైకాలజీ ఫ్యామిలీ వైపు ఏ విధంగా ప్లే చేసి ఉంటుంది అంటారు? వీళ్ళు ఏ ట్రామాలకి గురై ఉంటారనుకోవచ్చు? భార్య కావచ్చు, ఆ 2 పిల్లలు కావచ్చు, ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే కూడా గుండెలు అవిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆవిడ శోకం అంతా ఇంత లేదు. 6 years అయిపోయింది, ఎటువంటి కనెక్షన్ లేదు, పిల్లల గురించి ఎప్పుడు బాధ్యత తీసుకోలేదు, ఎప్పటికైనా సరే వస్తాడేమో అన్న ఒక నమ్మకంతో మాత్రమే మేము ఉన్నామని భార్య కూడా చెప్తూ ఉంది. ఎలా చూడాలి సిచ్యుయేషన్? శ్రావణ సమీరాలు అనే సీరియల్లో ఒక సీరియల్ ఆర్టిస్ట్గా చేరినటువంటి చందు గారు కొంతకాలం తర్వాత కొన్ని సీరియల్స్ చేస్తూ విలన్గా మంచి పాత్రను పోషించాడు మేడం. అక్కడ తనకు త్రినయని అనే సీరియల్లో పవిత్ర అనే సీరియల్ ఆర్టిస్ట్ తోటి తనకు పరిచయం ఏర్పడింది. అయితే ఇలా పరిచయం ఏర్పడిన తర్వాత కూడా తనకు మంచి వైఫ్, 2 పిల్లలు కూడా ఉన్నారు మేడం. అంటే తన వైఫ్ శిల్ప చాలా అద్భుతంగా, అంటే 11 years వరకు తనను ప్రేమించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోకుంటే కూడా తను 11 years తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. అయితే కట్ చేస్తే వాళ్ళకి 2 పిల్లలు. పాప జస్ట్ 8 years, బాబు 4 years మాత్రమే ఉన్నారు. అంటే ఒకరు LKG, ఒకరు 3rd class చదువుతున్నారు. అయితే మనం ఇక్కడ కట్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఘోరమైన సిచ్యువేషన్ మేడం. అంటే తండ్రి ప్రేమని నోచుకోలేక అసలు పిల్లలు ఎంత నరకయాతన పడిరంటే, ఇక్కడ ఈ చందు అనే ఈ సీరియల్ ఆర్టిస్ట్ ఇక్కడ పవిత్ర అనే సీరియల్ ఆర్టిస్ట్ తోటి ప్రేమలో పడారు. అయితే వీళ్ళు సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఒకరోజు షూటింగ్ పర్పస్లో బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు వీళ్ళకి కార్ యాక్సిడెంట్ జరిగింది. అయితే అక్కడ పవిత్ర గారు చనిపోయారు. తర్వాత ఇక్కడ చందు గారికి కూడా కొన్ని గాయాలు తగిలాయి. అయితే అసలు ఆ సిచ్యువేషన్లో కూడా తనకు ఎంత ప్రేమ అంటే, ఇప్పుడు 11 years ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ శిల్ప గారిని కూడా వదిలేసి కంప్లీట్గా ఇక్కడ పవిత్ర మీదకే తను కంప్లీట్గా డైవర్ట్ అయిపోయాడు అనమాట. అంటే అసలు వాళ్ళ ప్రేమను పట్టించుకోకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఎలాంటి సిచ్యువేషన్ కూడా చందు పట్టించుకునేవాడు కాదు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీకి కంప్లీట్గా దూరం అయిపోయింది మేడం. శిల్ప గారికి అప్పటి నుంచి నరకం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పవిత్ర గారు చెప్పే మాటలు కావచ్చు, బహుశా వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ ఏంటో కానీ ఇక్కడ చందు గారు మాత్రం శిల్ప గారిని తీవ్ర నరకానికి గురి చేసింది మేడం. తను ఇంటికి వెళ్తే సరిగా మాట్లాడకపోవడం, పిల్లల దగ్గర సరిగా చూడడానికి రాకపోవడం, పిల్లల్ని అవాయిడ్ చేసినట్టుగా, వైఫ్ని అవాయిడ్ చేసినట్టుగా, ఈవెన్ వాళ్ళ మదర్ చెప్తే కూడా చందు గారు వినలేదు. అలాంటి సిచ్యువేషన్లో తను అవాయిడ్ చేస్తూ ఉన్నా కూడా శిల్ప గారు దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే శిల్ప గారు ఒప్పించి ఇంట్లో 11 years తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. అలా పేరెంట్స్ చనిపోయిన తర్వాత తనకు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని సిచ్యువేషన్. తను ఏమైనా చెప్దామంటే ఇదంతా సిచ్యువేషన్ కూడా శిల్ప గారికి అర్థమవుతుంది, అయినా కూడా ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ నేను చెప్తే మొత్తం ఫ్యామిలీలో మొత్తం ఆ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఎందుకంటే తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల కోసమైనా సరే నేను కొన్నింటికి బయటికి చెప్పకుండా నేనే ఆ బాధను, నొప్పిని భరించి తను నరకం అనుభవించింది. అయినా కూడా శిల్ప గారు చేసిన సహాయం, శిల్ప గారు మాట్లాడిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇలా కూడా ఉన్నారా ఈ మధ్యకాలంలో అని. ఎందుకంటే తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత చందు గారు ఇంటికి కాల్ చేశారనమాట. కాల్ చేసినప్పుడు కూడా శిల్ప గారు ధైర్యం చెప్పారు. ఏంటంటే, ఏం కాదులేండి, తను వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. అంటే వేరే ఇంకా ఎవరున్నా కూడా అలాంటి వర్డ్స్ మాట్లాడే వాళ్ళు కాదు. అయినా కూడా తను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు పవిత్ర చనిపోయిన తర్వాత కూడా చందు గారికి ఇంకొక అవకాశం ఉంది, మళ్ళీ వాళ్ళ పిల్లలు భార్యతోటి కలిసి మళ్ళీ వాళ్ళ యొక్క అద్భుతమైన జీవితం సాగించడానికి. అయినా కూడా దాన్ని మిస్యూజ్ చేసుకున్నారని చెప్పవచ్చు చందు గారు. ఎందుకంటే అసలు ఆ 2 పిల్లల్ని చూసైనా సరే తను ఆగాల్సింది. ఇప్పుడు ప్రతి వ్యక్తి అన్నాక కొన్ని వ్యసనాలు ఉంటాయి మేడం. కానీ ఏ వ్యసనాలను అయితే ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే జీవితాన్ని సాఫీగా గడుపుతారు. మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా ఉండడానికి మనం జంతువులం కాదు కదా, మనుషుల ఆలోచన శక్తి ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని కూడా మిస్యూజ్ చేసుకున్నాడని చెప్పొచ్చు చందు గారు. మీరు చెప్పినట్టు వచ్చిన అవకాశం ఏదైతే ఉందో, యాక్సిడెంట్లో ఆవిడ చనిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబానికి దగ్గర అయ్యే ఛాన్సెస్ కావచ్చు, బాధ్యతలను నిర్వర్తించే అవకాశం కావచ్చు, దేవుడు మళ్ళీ ఇచ్చాడని చెప్పుకోవాలి. ఒకసారి ఆ ట్రోమాస్ నుంచి బయటపడి ఫ్యామిలీ హెల్పే తీసుకుని ఒకసారి వెనక్కి వెళ్ళినా ఇవాళ పిల్లలకి అన్యాయం అయితే జరగకుండా ఉండేదేమో. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆ శిల్ప గారి దగ్గర
తను అలా చనిపోయిన తర్వాత ఇంటికి వస్తే కూడా శిల్ప గారు అందరినీ కూర్చోబెట్టి కూడా తనకు ఈజీగా చెప్పింది చందు గారికి. ఏం చెప్పానంటే, నేను పవిత్ర గురించి మీ దగ్గర అసలే మాట్లాడాను. మీరు ఒకవేళ డిస్టర్బ్ అయి ఉన్నా కూడా మీరు ఎప్పుడైతే అక్కడ నుంచి తేరుకుంటారో అప్పుడైనా సరే మనం ఫ్యామిలీతో మన పిల్లలతోటి ఈజీగా మనం హ్యాపీగా బతికేద్దామని కూడా అవకాశం ఇచ్చింది. అంత అవకాశం ఎవరైనా ఇస్తారా మేడం? ఏ అమ్మాయి కూడా అలాంటి విషయాలు హస్బెండ్తో చెప్తుందా? నువ్వు అయినా సరే ప్రేమలో ఉన్నా సరే తను చనిపోయింది కదా, మీరు ఒకవేళ డిప్రెషన్లో ఉన్నా లేకుంటే మీకు ఆ తట్టుకోలేని బాధ ఉన్నా సరే నేను అసలు మీకు నా ముఖం కూడా చూపించాను. మీరు ఎప్పుడైతే హ్యాపీగా మళ్ళీ ఒక సాధారణ వ్యక్తిలాగా వస్తారో అప్పుడే నేను మీ ముందు ఉంటాను, అప్పుడైనా మనం మంచి జీవితం సాగిద్దాము అన్నది. ఆవిడ వాటన్నిటిని యాక్సెప్ట్ చేసి మనిషికి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చి జీవితంలో తను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పింది అంటే అది చిన్న విషయం అయితే కాదు. అక్కడ తన 11 years లవ్ కనిపిస్తుంది. అంటే తను ఎంత ఇష్టంగా ఇష్టపడింది ఆ చందుని అనేది. ఎందుకంటే తప్పు చేసినా కూడా తను అంటే ఆ తప్పుని చెప్పి చందుని బ్లేమ్ చేయలేదు. తన ఫ్యామిలీలో కూడా ఎలాంటి మిస్టేక్స్ రానివ్వకుండా తను ఒక్కతే ఆ కష్టాన్ని, నష్టాన్ని, భారాన్ని అన్నింటినీ మోస్తూ వచ్చింది. చూడండి మేడం, ఒక హస్బెండ్ నైట్ వచ్చేసి 12 నుంచి 5:30 వరకు కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారంటే అసలు ఎంత బాధాకరమైన విషయం చూడండి. అంటే 11 years లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు ఉన్నటువంటి ఆ ఫ్యామిలీని తనకిచ్చిన గిఫ్ట్ అనుకోవాలా, లేదంటే హరాస్మెంట్స్ అనుకోవాలా, లేదంటే తనకు చూపించిన చిత్రహింసలు అని చెప్పుకోవాలా, ఇన్ని రకాలుగా మాట్లాడుకున్న శిల్ప అనే పర్సన్కి పూర్తిగా అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు. తను చేసిన తన యొక్క మంచితనానికి ఖచ్చితంగా అన్యాయమే చేశారు మేడం ఇద్దరు. పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి వంశీ గారు? ఎందుకంటే తండ్రి అన్న ప్రేమను వాళ్ళు నోచుకోలేకపోయారు. శిల్ప గారి మాటలో ఒక ఇంటర్వ్యూలో మనం విన్నా, ఏ రోజు స్కూల్స్కి సంబంధించిన పేరెంట్స్ మీటింగ్లో కావచ్చు, ఏదైనా రిపోర్ట్స్కి ప్రోగ్రెస్కి సంబంధించి సిగ్నేచర్ కూడా ఉండేది కాదు. తండ్రిగా తన పాత్ర ఎక్కడా లేదు అని చెప్తోంది కదా. పిల్లలకి ఆ ట్రామా ఏ విధంగా ఉంటుంది? తండ్రిగా శిల్ప గారి పేరెంట్స్లో అలాంటి పాత్ర లేదు, కానీ పవిత్ర గారి పిల్లల విషయంలో అంత పెద్ద ఏజ్ ఉన్నటువంటి విషయాల్లో వాళ్లకు పేరెంట్గా తను సిగ్నేచర్ చేశాడంట. అది అసలు చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు మేడం. ఇప్పుడు ఈ విషయం వల్ల పిల్లలకే కాదు మేడం, భార్యకు కూడా సమాజంలో ఆ ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడే మాటలు కూడా తను బతుకున్నా చంపేస్తుంటాయి. ఇప్పుడు చూడండి, పిల్లల్ని కనీసం ఒక దగ్గరికి తీసుకెళ్ళలేము, కొంత దగ్గరికి ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళలేము, ఒక స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళలేము. ఎందుకంటే తండ్రి అయితే అక్కడ నిలబడి ఆడించగలుగుతాడు, పాడించగలుగుతాడు, తనతో పాటు ఎంజాయ్ చేస్తారు. ఒక తల్లి ఏం చేయగలుగుతుంది? ఉండగలుగుతారు. అవును మేడం. ఇప్పుడు తల్లి ఏం చేయగలుగుతుంది? అక్కడ వచ్చే జనాలను చూసి తను ఉండలేక తను ఏదో ఆ కొంగు కప్పుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఏం చేయలేని ఆ దుస్థితి అది. అలాంటి టైంలో కూడా పిల్లలు అమ్మ నాన్న ఉంటే ఇంకా కొద్దిసేపు ఎక్కువ ఆడించేవాళ్ళు కదా, ఎందుకమ్మా నువ్వు అప్పుడే తీసుకెళ్తున్నావు అని అడిగితే తల్లి ఏమన్నా సమాధానం చెప్పగలుగుతుందా? తన కంట్లో కన్నీళ్ళు తప్పిస్తే. ఇప్పుడు తనని సమాజంలో అడుగుతున్నారు, స్కూళ్ళల్లో అడుగుతున్నారు, ఏమైనా మీ నాన్న లేరా అని అడిగినప్పుడు ఆ స్కూల్లో ఆ పిల్లలు అడిగినప్పుడు ఆ పిల్లలు ఎంత మానసిక వేదనకు గురవుతుంటారు. ఆ విషయం అదే పిల్లలు బాధపడుతూ చెప్తున్నప్పుడు అదే విషయాన్ని మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అమ్మ ఎంత నరకం అనుభవిస్తుంటుంది. తన మాటల్లో చెప్పలేంది. చందు ఒక్కసారిగా చనిపోయాడు, కానీ వాళ్ళు బతుకున్నంత కాలం చస్తూ బతుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మేడం వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదైతే న్యూస్లో ఏవైతే బయటకు వస్తూ ఉన్నాయో, పిల్లలు, భార్య, కుటుంబం మొత్తం మోయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకి సంబంధించి అయితే సమాజంలో వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం వస్తుంటుంది. పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటారు. వాటికి ఆన్సర్ చేసినా చేయకపోయినా వినాల్సిన అవసరం అయితే పిల్లలకి, భార్యకి, తల్లిదండ్రులకు కూడా ఉంది. ఎందుకంటే ఎంత తప్పించుకోవాలనుకున్నా సమాజం నుంచి వచ్చే ప్రశ్నలు ఎప్పటికీ వస్తూనే ఉంటుంటాయి. సాధారణమైన వ్యక్తులు దాన్ని తట్టుకోలేక వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తుంటాయి అలాంటి మాటలు. కానీ అసలు ఆ విషయాల్ని తట్టుకోవాలంటే వీళ్ళ మనోధైర్యం ఎంత ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి మేడం. సో ఇలా భార్యకు ఇబ్బంది, జీవితాంతం ఇబ్బంది, తను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఎక్కడ గడపలేదు, ఎక్కడ గడిపినా ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ చూసినా తనకు జీవితాంతం ఒక బాధనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అడుగుతుంటారు, అమ్మ నాన్న లేడా. ఒకవేళ పిల్లలకి ఇప్పుడు తెలియదు, కొంతకాలం తర్వాత పేరెంట్ టీచర్స్ మీటింగ్కి మీ నాన్నని తీసుకుని అన్నప్పుడు పిల్లలు వచ్చి ఇంట్లో మమ్మీని అడిగితే మమ్మీ ఎలా ఫీల్ అవుతుంది? తను ఓ బాత్రూంలో లేదా వర్షం పడేటప్పుడు వెళ్ళి ఏడవడం తప్పిస్తే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు తనకి. ఎందుకంటే తను ఆన్సర్ కూడా చేయలేదు, ఏమని చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందు విషయంలో ఈ శిల్ప గారు ఎలాంటి ఆన్సర్ చేస్తారో ఒకసారి ఊహించండి మేడం. ఏమైనా చెప్పగలుగుతారా? ఒకవేళ చెప్పాల్సి వస్తే పిల్లలు ఎంత సాడ్గా ఫీల్ అవుతారు. చెప్పినట్టుగానే పిల్లలకి ఈ సిచ్యుయేషన్స్ కావచ్చు, వీళ్ళు చేసిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఏ విధంగా ఫ్యూచర్లో హాంట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? అంటే చాలామంది ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంటారో, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వేరే వైపు చూస్తూ ఉంటుంటారు, వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలకి మాత్రం చాలా ఎఫెక్ట్స్ ఉంటుంటాయి. మెంటల్ ట్రామాస్గా మనం వింటూ ఉంటాము. ఒక్కొక్కలా తయారవుతూ ఉంటుంటారు. కాబట్టి అడుగుతున్నాను, అట్లీస్ట్ ఈ వీడియోస్ చూసైనా సరే పిల్లల కోసం అన్నా ఎక్కడో అక్కడ ఆగాలి, పిల్లల బాధ్యత మనకుంది అని గుర్తు చేయాలి, అవసరం ఉంది.
పిల్లలకి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ట్రామాలకు గురవుతారు అంటారు? చాలా ఎమోషన్ అవుతుంది మేడం. పిల్లలు ఇప్పుడు పేరెంట్ లేదనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇప్పుడు చిన్న వయసు ఉన్నారు కాబట్టి అర్థం కాదు. కొంత సమయం తర్వాత వాళ్ళకు అసలు ఆ ఎమోషన్ ఎట్లుంటుందంటే ఓవర్గా యాంగ్జైటీకి గురవ్వడం, డిప్రెషన్కి గురవ్వడం, వాళ్ళు అంటే ఒక రకమైన స్ట్రెస్లో వాళ్ళు జీవిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు అనే ఆ మాటలు కూడా పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా కరెక్ట్ ఉండలేరు. నెక్స్ట్ వచ్చేసి సోషల్గా వీళ్ళు ఏంటంటే ఆ తండ్రి లేడు అనే మాట వాళ్ళకి ఏ టైంలో అయినా వాళ్ళకు బాణంలాగా కూర్చోవచ్చు. అంటే వీళ్ళు ఏమంటే మీ నాన్న అంటే వాళ్ళకి ఫాదర్ లేదు అనే విషయాన్ని వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వీళ్ళు ఒకరి దగ్గర కాన్ఫిడెన్స్గా మాట్లాడలేరు. ఒక పని చేసేటప్పుడు వీళ్ళు ధైర్యంగా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు నాన్న లేడు అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. స్టడీస్ విషయంలో కూడా వాళ్ళకు ఒక మోటివేషన్ కూడా ఉండదు. ఈవెన్ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నాన్న లేడు, అమ్మ సింగిల్ పేరెంట్, ఏం జాబ్ చేసినా కూడా తనకు వచ్చే శాలరీతోటి ఆ పిల్లల్ని కూడా బతికించాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఎలా సాగుతుంది? తనకు సరైన న్యాయం చేయగలుగుతారా? అంటే వాళ్ళు చదవాలని ఆశ ఉన్నా చంపుకొని వాళ్ళకి ఎంతవరకు ఉంటుందో అంతవరకు చదివి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొక విషయానికి వస్తే పిల్లల బిహేవియర్ అనేది చాలా తేడా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు నాన్న లేడు కాబట్టి తల్లి పిల్లల్ని ఎక్కడ కూడా వాళ్ళని డిస్సాటిస్ఫై చేయకుండా వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అలా ఇండిపెండెన్స్ మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ పిల్లలు కొంతమంది మంచిగా వాడుకోవచ్చు, కొంతమంది చెడుగా వాడుకోవచ్చు. ఇలా ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇష్టరాజ్యంగా సాగిపోతుంటారు. డ్రగ్స్కి అలవాటు అవుతుంటారు, కొంతమంది దొంగతనాలకు అలవాటు అయిపోతుంటారు, కొంతమంది వీళ్ళు కూడా అలాంటి ఎఫెక్ట్స్ కంటిన్యూ చేస్తుంటారు. కాబట్టి సేమ్ అలాంటి ఎఫెక్ట్స్ వీళ్ళు కూడా కంటిన్యూ చేసినప్పుడు వీళ్ళకి కూడా అలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు అన్నట్టుగానే ఒక్కొక్కరికి ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. కొంతమంది ఇటువంటివి విని జీవితంలో ఎలా ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉంటుంటారు. కొంతమంది ఇలాంటివి చూసి ఇది కరెక్ట్ ఏమో తెలిసి తెలియని వయసులో పడిన ఏదైతే ఉంటుందో ముద్రలు లైఫ్లో వాటిని తీసుకోవడము, చూడడము, యాక్సెప్ట్ చేయడము చేస్తూ ఉంటుంటారు. పిల్లలకి నిజంగా ఇది ఒక మానసిక మనోవేదన అని చెప్పుకోవచ్చు. స్టడీస్ పరంగా చూసుకున్నా, సోషల్గా చూసుకున్నా, ఎమోషనల్గా చూసుకున్నా కొన్ని ట్రామాస్ వాళ్ళకు ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు అన్నట్టుగా. వీళ్ళు ఒక రకమైన అంటే ఒక కంప్లీట్గా ఏమంటారు సైలెంట్గా ఒక పక్క మూలకు కూర్చోవాలి అన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఏర్పడుతుంది. ఎందుకంటే ఏం చేయాలన్నా మాకు ఇది ఒక లోపం ఉంది అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి. కాబట్టి ఫిజికల్గా కరెక్ట్ ఉండలేరు, ఎమోషనల్గా కరెక్ట్ ఉండలేదు, ఎకనామికల్గా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆ ఇచ్చిన ఇండిపెండెన్స్ కూడా కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేనేమంటున్నానంటే చాలా వరకు నేను చాలా కేసెస్ చూసి ఉన్నాను. ఈవెన్ కొంతమంది డైవర్స్ తీసుకోవాలనుకున్నా కూడా పిల్లల కోసమైనా ఆగి వెనక్కి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని కూడా ఆలోచన చేయకుండా, భార్యను కూడా ఆలోచన చేయకుండా మీరు చనిపోతే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఉన్నవాళ్ళు బతికి చచ్చి వాళ్ళు జీవితాంతం చస్తూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ప్రతి పేరెంట్ కూడా ఆలోచన చేయండి. అలాంటి వ్యసనాలకు మీరు అంటే మనుషులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. కాబట్టి మన ఫ్యూచర్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మన లైఫ్ ఏంటి, మనల్ని నమ్మి వచ్చినటువంటి ఆ భార్య పరిస్థితి ఏంటి, మన ద్వారా వచ్చినటువంటి ఆ పిల్లల పరిస్థితి ఏంటి, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచన చేస్తే ఏ పిల్లలు కూడా ఇలాంటి దుస్థితి మరి ఇంకొకరికి రాకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను మేడం. అన్నట్టుగానే శిల్ప గారికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని, సమాజం నుంచి వచ్చే ఏ ప్రశ్నలైనా సరే తట్టుకొని నిలబడే శక్తి ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరుకోవడం తప్ప ఇంకంతకు మించి మనం కూడా ఏం చేయలేము. నిజంగా ఎవరైనా సరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి వెళ్ళే ముందు కొన్నిసార్లు ట్రాక్ తప్పుతూ ఉంటుంటాము, కొన్నిసార్లు అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటుంటారు. బాధ్యతలని గుర్తు చేసుకొని, సెన్సెస్ని కంట్రోల్తో పెట్టుకొని, పిల్లలు అనేది గుర్తు తెచ్చుకోగలిగితే, మేము పేరెంట్స్ మనం గుర్తు తెచ్చుకోగలిగితే వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబానికి మించింది ఇంకేది లేదు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూస్తే కనుక పిల్లలకి సంబంధించి మనోక్షోభని మాత్రం మిగల్చొద్దు. దయచేసి ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో కనుక ఉండుంటే సరి చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో శిల్ప గారి విషయానికి సంబంధించి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, పిల్లలకు కూడా స్ట్రెంత్ని ఇవ్వాలని కోరుకుందాం. నేను అయితే నిజంగా చెప్తున్నాను, మామూలుగా వీళ్ళకి ఎవరికైతే ఇలా అంటే ఫ్యామిలీ దగ్గర రిలేషన్స్ ఎలా ఉండాలి, పిల్లల దగ్గర రిలేషన్షిప్ ఎలా ఉండాలనే విషయం పట్ల చాలామందికి అవేర్ లేదు. అందుకని నేను ఏమంటున్నాను అంటే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి బెటర్. ఎందుకంటే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల మీకు కాదు ఎవరికి యూజ్ ఉండదు, ఆ ఫోటోగ్రాఫర్కి తప్ప. కాబట్టి దయచేసి మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ బంద్ చేసి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి. అప్పుడైనా ఒక భార్య దగ్గర ఎలా ఉండాలి, మన ద్వారా వచ్చినటువంటి ఆ పిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలనే విషయాల పట్ల మీకు అవేర్నెస్ వస్తుంది. కాబట్టి కైండ్లీ రిక్వెస్ట్, ప్రీ వెడ్డింగ్ షూట్ కన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగే బెటర్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.